బొంబాయికెళ్ళిపోయా. హ్మ్. బొంబాయికెళ్ళిపోతే అక్కడ వాళ్ళు చెప్పినట్టే ఇనాల. తర్వాత భిక్షాటన చేయాలి, తప్పట్లు కొట్టాల. అవును. డబ్బులు ముసలోళ్ళందరూ అలాగే చేస్తారు గదా! అది కొద్ది రోజులు భిక్షాటన చేశాను. ఛీ! నేను చేయనంటూ తప్పేం లేదులే గానీ అన్ని పాపాలు చేశాను. నా ఇంత భయంకరమైన పాపం ఇంకొకడు ఎవరుండరు. అన్ని అలవాట్లలో కూడా తాగడం నేర్చుకున్నా. గంజాయి అన్నీ తాగిన. మా అమ్మగారు మీరు శారీ కట్టుకునేటిదా? ఎంటికలు పెంచుకున్నా. ఓహ్! జుట్టు కూడా పెంచేసుకున్నారు. ఇంకెప్పుడంటే లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకునే టయానికి మా గజ ఫోన్ చేశాడు. అంటే మీరు ట్రాన్స్‌జెండర్‌గా చేంజ్ అవుదాం అనుకున్నారు. ఆపరేషన్‌కి వెళ్దామని ఫోన్ చేశాడు. నిన్ను చంపుతాను, డాక్టర్‌ని చంపుతా. ఎవరు? మా పెద్దన్న. ఆహా! ఆయన కొంచెం పేరు ఉంది కదా. ఆ! మా అమ్మగారు వచ్చారు. వచ్చి "అరే ఇంటికి వచ్చేసేయ్. నీకు మనసు నచ్చినట్టు ఉండు. చీర కట్టుకుంటే చీర కట్టుకో, పంజాబ్ డ్రెస్ వేసుకుంటే పంజాబ్ డ్రెస్ వేసుకో, ఎలాగైనా ఉండు. ఓకే. కానీ నేను చనిపోయేంత వరకు నువ్వేం చేయాలా? తల్లి దగ్గరే ఉండాలా." అది మా అమ్మగారు వాగ్దానం చేసుకుని తీసుకొని వచ్చారు. ఓకే. మా అమ్మ దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత నేను బాగా చీర కట్టుకోవడం. ఏ చీర కట్టుకుంటే ఆ బొట్టు పెట్టుకునేవాడిని. ఏ చీర కడితే ఆ మేకప్ బొట్టు పెట్టుకునేవాడిని. అలాగే జీవిస్తూ వచ్చా.